అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో సహచరుల ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ వైవాహిక బంధం చాలా ప్రేమగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మీ అంతర్గత భావాలను పంచుకోవచ్చు. స్థిరాస్తికి సంబంధించిన పనులు గణనీయమైన లాభాలను తెచ్చిపెడతాయి. పురోగతికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగ నిర్మూలన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ సానుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు. రిస్కులు తీసుకోవడం మానుకోండి. మీరు సంతోషంగా ఉంటారు. ఒకరి మాటలకు మోసపోకండి. మీ విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. ఈరోజు మిశ్రమ స్పందనలు ఉంటాయి. మీరు సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటారు. ఆశించిన ఆర్థిక లాభం లభించడం ఉపశమనం కలిగిస్తుంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఇంట్లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాంఘిక సంక్షేమ రంగాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీరు మీ ఆఫీస్ పని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు మీ పని గురించి పై అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ఈరోజు మీరు ఎవరితోనూ ఎలాంటి గొడవలకు దిగకుండా ఉండాలి. ఈరోజు పిల్లల చదువుపై దృష్టి పెట్టాలి. వారికి కొన్ని స్ఫూర్తిదాయకమైన కథలు చెప్పండి. యువత తమ భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి ఏకాగ్రతతో ఉంటారు. పనిలో జాగ్రత్త వహించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీరు నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ పనిభారం తీసుకోవడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీకు ప్రత్యేకమైన వార్త జరిగే గంభీరమైన చర్చలో మీ బలమైన వాదనలు ప్రశంసించబడతాయి. విద్యార్థులు వారి కష్టానికి తగిన ఫలితాలను చూస్తారు. తీరికలేని పనుల మధ్యలో కూడా మీరు విశ్రాంతి మరియు వినోదం కోసం సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. ఒక అపార్థం లేదా సమస్య దగ్గర బంధువుతో వాదనకు దారితీయవచ్చు. తొందరపాటుతో అతి ఉత్సాహంతో తీసుకున్న నిర్ణయం హానికరం కావచ్చు. మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి పని నుండి విరామం తీసుకోండి. మీరు మీ వ్యాపార పద్ధతులను కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి. యంత్రాలు మరియు ఇనుము సంబంధిత వ్యాపారాల్లో లాభదాయక అవకాశాలు ఉన్నాయి. దిగుమతి ఎగుమతి వ్యాపారాల్లో అధిక పెట్టుబడులను నివారించండి. తగ్గిన కార్యాలయ పనిభారం వల్ల ఉద్యోగస్తులకు ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ మీ జీవిత భాగస్వామి భావాలను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రేమ సంబంధాలు మరింత సన్నిహితంగా మారుతాయి. అజీర్ణం వల్ల కడుపు లేదా కాలేయ సమస్యలు రావచ్చు. తేలికపాటి కాలానుగుణ ఆహారాలు తినండి. జీవిత ప్రయాణంలో కాలం ఎంతో విలువైంది. అది మన చేతికి అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది. కుంభరాశి వారికి అదృష్టం తలుపు తట్టే సమయం ఆసనమైంది. కానీ ఈ చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. మీ కళ్ళ ముందు కనిపిస్తున్న సువర్ణ అవకాశాలు అంచుల వరకు వచ్చి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తత చాలా అవసరం. స్థిరాస్తుల కొనుగోలుకు సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా పూర్తి ఏకాగ్రతతో నిబద్ధతతో ముందుకు సాగడం మంచిదే. కాలం ఎవరి కోసం ఆగదు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయకండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వింటూ సరైన సమయంలో సరైన అడుగు వేయడం మీ విజయానికి కీలకం. బంధుమిత్రుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య మీ మాటలకు విలువ పెరుగుతుంది. కానీ సంయమనం పాటించడం ఎప్పుడు శ్రేయస్కరం. ఆస్తిపాస్తుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి పెద్దల సలహాలను స్వీకరించడం మంచిది. కుటుంబంలో ప్రశాంతతను కాపాడుకోవడానికి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ఉత్తమం. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే శారీరక దృఢత్వం ఉంటేనే మీరు అనుకున్న పనులను వేగంగా పూర్తి చేస్తారు. బంధాలలో నిజాయితీని పారదర్శకతను పాటిస్తే మీ చుట్టూ ఉన్నవారు మీకు అండగా నిలుస్తారు. పునరుత్తేజం పొందడానికి బాగా విశ్రాంతి తీసుకోండి. మీరు కమిషన్లు, డివిడెండ్లు లేదా రాయల్టీల నుండి ప్రయోజనం పొందుతారు. ఆహ్లాదకరమైన మరియు అద్భుతమైన సాయంత్రం కోసం మీ ఇల్లు అతిథులతో నిండి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల పరంగా ఈరోజు వివాదాస్పదంగా ఉంటుంది. మీరు మీ వాదనను చక్కగా వినిపించి మీ పనిలో అంకిత భావం మరియు ఉత్సాహాన్ని కనబరిస్తే ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీరు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరుల అభిప్రాయాలను జాగ్రత్తగా వినండి. పొరుగువారు, స్నేహితుడు లేదా బంధువు కారణంగా వైవాహిక కలహాలు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు పోటీదారులపై విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ఈరోజు మీరు మీ బంధువులను కూడా కలుసుకుంటారు. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. పుణ్యయాత్ర ఆనందాన్ని ఇస్తుంది. మీ సంబంధాలలోని భావోద్వేగాలు మిమ్మల్ని కదిలిస్తాయి.
తులారాశి వారికి ఆత్మ పరిశీలన మరియు సామరస్యానికి సంబంధించిన రోజుగా ఉంది. మీ సామాజిక సున్నితత్వం మరియు సమతుల్యత కోసం మీ అన్వేషణ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడతాయి. మీరు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సంభాషణలో మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. తద్వారా మీ సంబంధాలు బలపడతాయి. పనిచేసే చోట మీకు లభించే సహాయక వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ నాయకత్వ నైపుణ్యాలు ప్రకాశిస్తాయి మరియు ఇతరులను ప్రేరేపించే అవకాశం మీకు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు పెట్టుబడులను నివారించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా సాధన చేయండి. ఈరోజు మీకు నూతన శక్తిని, ఆశను అందిస్తుంది. ఈ సమయంలో మీ సృజనాత్మకత, కళాత్మకత వికసిస్తాయి మరియు మీ ఆసక్తులను కొనసాగించడానికి మీరు అవకాశాలు పొందవచ్చు. ఈరోజు మీరు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభం వస్తుంది. తులారాశి వారికి ఈరోజు తమ తోబుట్టువులకు అండగా నిలబడడానికి అనువైన సమయం. వారితో మాట్లాడండి. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోండి. వారికి ఏమైనా ఆందోళన ఉంటే వాటిని పరిష్కరించండి. మీరు ఒక చిన్న ప్రయాణానికి వెళ్ళవచ్చు. ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది అనుకూలమైన సమయం. ఈరోజు మీరు మీ పొరుగు వారితో పాత అసంపూర్తిగా ఉన్న విషయాన్ని తిరిగి ప్రస్తావించవచ్చు. ఓపికగా విని ఆ విషయాన్ని ప్రశాంతంగా పరిష్కరించుకోండి. సంభాషణలో స్పష్టత పెరుగుతుంది. లగ్నంలోని శుక్రుడు ఆచరణాత్మక మరియు స్థిరమైన శక్తిని అందిస్తూ ప్రయోజనాలను చేకూరుస్తున్నాడు. స్నేహితులతో దీర్ఘకాలిక ప్రణాళికల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు ప్రయాణాలను నివారించండి. పనిలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఈరోజు తేలికపాటి సరదా, ఆనందంతో నిండి ఉంటుంది. మీ మనసు విహరించడానికి, నవ్వడానికి ఒక సాకు కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. స్నేహితుడు చెప్పిన మాట మిమ్మల్ని కొద్దిగా బాధ పెట్టవచ్చు, కానీ దాన్ని మనసుకు తీసుకోకుండా చిరునవ్వుతో వదిలివేయడం మంచిది. మీరు బయటకు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే మీ తల్లిదండ్రుల సలహా మీకు శుభప్రదంగా ఉంటుంది. పాత స్నేహితుడిని కలిసినప్పుడు పాత మనస్పర్ధలను ప్రస్తావించవద్దు, లేకపోతే ఆ ఆనందకరమైన వాతావరణం వాదనగా మారవచ్చు. మీ సంభాషణ నైపుణ్యాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. మీ సామాజిక సంబంధాలు బలపడతాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ సృజనాత్మకతను వెలికితీసే అవకాశం మీకు లభిస్తుంది. కాబట్టి పనిలో నిమగ్నం అవ్వడానికి వెనకాడకండి. వృత్తిపరంగా మీ కెరీర్ల పురోగతికి సహాయపడే కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు ఉత్సాహంగా ఉండడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఈరోజు ఆనందాన్ని మరియు సానుకూలతను తెస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ధనానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. మీ కుటుంబంలో ఉన్న మీ తల్లిగారి నుండి లేదా మీ జీవిత భాగస్వామి నుండి లేదా మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు.